హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. మొన్న వీడియోలో చెప్పినట్టు మేము ఆ రోజు నైటే కేరళ కరాటీకి అయితే వెళ్ళామండి. అక్కడ అయిపోయిన తర్వాత మేము రిసార్ట్కి అయితే వచ్చేసాం. అక్కడ ఫస్ట్ రోజు కదా, మాకు లైటింగ్తో చాలా బాగుంది. మేము వచ్చేటప్పటికే 9:30 10 అలా అయింది. ఇక్కడ అయితే చాలా లైటింగ్తో చాలా 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 బాగుంది. మేము చూసి చాలా ఆనందపడ్డాము. ఇక్కడి నుంచి మాకు అసలు రూమ్కి అయితే వెళ్ళబుద్ధి లేదు. ఇక్కడే ఒక గంట దాకా మేము ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాం. లొకేషన్ బాగుంది. తర్వాత మార్నింగే పైనుంచి అయితే లోయలోకి షూట్ చేసాము. అక్కడ చాలా కొండపైన కాబట్టి లోయలు చాలా పెద్దగా ఉన్నదండి. చూడడానికి చాలా అందంగా ఉంది. మేము డైరెక్ట్గా చూసిన వాళ్ళని మాకే అడ్జెక్ట్గా ఉంది చూడడానికి. మేమైతే బయటకు వెళ్తున్నాం టిఫిన్ చేసేసి. మా రిసార్ట్ బయట లొకేషన్ అండి ఇది. మాది కొండపైన కాబట్టి రూమ్స్ కిందకి దిగటానికి టైం పడుతుంది. అందుకే విపరీతమైన చలి ఒకటి వేస్తుంది. ఎంత ఎండ ఉందో, చలి ఏంట్రా బాబు అనుకుంటారు చూడడానికే అది. కానీ అక్కడ ఉన్న వాళ్ళకే అర్థమవుతుంది చలి ఏంటన్నది. ఈ ప్లేస్లో మాకు రూమ్కి దగ్గరలోనే ఈ ఎయిర్ బెలూన్ ఉన్నది. ఎయిర్ బెలూన్ చాలా చూడడానికి చాలా బాగుంది. కానీ మేము ఎవరూ ఎక్కలేదు, భయం వేసి. వీడియో అయితే షూట్ చేసాం. ఇప్పుడైతే మేము బయట లొకేషన్స్ అయితే చూడడానికి వెళ్తున్నాం. ఏ లొకేషన్ చూసామో అన్నది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మా పిల్లలు అయితే వెహికల్లో సాంగ్స్ పెట్టుకున్నారు. డ్రైవర్కి అయితే సాంగ్స్ అర్థం అవ్వు, సాంగ్స్ పెట్టుకుని డ్యాన్స్ చేస్తున్నారు. చూశారు కదా టీ తోటలో అక్కడ ఎలా ఉన్నదంటే కొండలు ఆకాశం మధ్యలో పొగ మంచులు. ఆ పొగను చూస్తుంటే ఏదో మంట వేసినట్టు వచ్చిందంటే పొగ అలా జారుతుంది. వీడియోలో మీకు సరిగ్గా కనిపించట్లేదు. మాకు చలి వల్ల విండో డోర్ అయితే వేసేసాం, అందుకని సరిగ్గా క్లారిటీగా రావట్లేదు. పొగ మంచులో అయితే పొగలా వచ్చేస్తుంది కొండల మధ్యలోంచి. వీడియో బాగా కనిపించింది మాకు. చూడడానికి చాలా బాగుంది. విపరీతమైన చలి, అందులోకి మధ్యలో మా అబ్బాయిలు ఇక్కడ సాంగ్స్ పెట్టుకున్నారు. ఎక్కడికి వెళ్ళి తెలుగు సాంగ్స్ పెట్టుకుని వింటూ డ్యాన్స్ అయితే చేస్తున్నారు వెహికల్లో. ఈ ఆకాశం అది చూడడానికి అది చాలా బాగుందండి. ఎప్పుడు వెళ్ళినా సరే ఇలాంటి ప్లేస్లకి వింటర్ సీజన్లో వెళ్తే చాలా చాలా బాగుంటుంది చూడడానికి. కానీ విపరీతమైన చలి కాబట్టి స్వెటర్లు, మంకీ క్యాప్లు, సాక్స్, హ్యాండ్ గ్లౌజులు పెట్టుకోవడం కంపల్సరీనండి. అంత చలి ఉంది మేము వెళ్ళినప్పుడు. మేము వెళ్ళింది జనవరిలో కాబట్టి విపరీతమైన చలి వేస్తుంది మాకు. చూడడానికి ఆ టైంలోనే వెళ్ళాలండి. ప్లేస్లు చాలా బాగుంటాయి. మనకి కొబ్బరి చెట్లు ఎలాగో ఇక్కడ కేరళలో బిర్యానీ మసాలాల చెట్లు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి. చూస్తున్నారు కదా, ఈ రోడ్డు పక్కనే ఉన్నాయి. అలాగే కొంచెం లోపల అయితే ఎకరాల్లో పండిస్తున్నారంట. మనకి రోడ్డు పక్కన అక్కడక్కడ కనిపిస్తున్నాయి. బిర్యానీ మసాలా అంటే చాలా స్పైసీగా ఉంటాయి. పక్క నుంచి వెళ్ళినా కూడా స్మెల్ బాగా వస్తుంది. మనకి బొబ్బాయి చెట్లు, మామిడి పళ్ళు, పనస చెట్లు అలాగా ఎలా ఉంటాయో మనకి ఇళ్ళల్లో వీళ్ళకి ఈ మసాలాలు అయితే అలా పండిపోతున్నాయి. అక్కడ చూస్తున్నారు కదా, ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది. చెట్ల మధ్యలోంచి సూర్యుడు వస్తున్నాడు. అలాగే ఆకాశం కూడా గోదావరి లాగా కనిపిస్తుంది. చెట్ల వెనకాల గోదావరి లాగానే చూడడానికి అయితే చాలా బాగుంది. కొండల మధ్యలో ఈ చెట్లు అయ్యి లొకేషన్ అయితే చాలా బాగుందండి. మేము ఆగి ఫొటోస్ అయితే తీసుకున్నాం ఈ చెట్ల మధ్యలో. చాలా బాగుంది. ఈ ట్రిప్లో అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసామండి.
మాకన్నా మా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. ఎందుకంటే చాలా ఆడుకుని అవి ఎక్కారు కాబట్టి, వాటర్ ఫాల్స్లో అవి చూసాం కాబట్టి దాంట్లో బాగా ఎంజాయ్ చేశారు. మేము ఈ టీ తోటల దగ్గర అయితే ఎంజాయ్ చేసామండి. చూడడానికి పైకి అలా ఉన్నాయి కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే అబ్బో చాలా అందంగా ఉన్నాయి చూడడానికి. అవి ఆకులు కూడా తెంపు చూసాం కానీ ఎక్కడ టీ స్మెల్ అన్నది రాలేదు. ఓన్లీ అవి టీ చెట్లు, కాఫీ చెట్లు అనడానికే ఉన్నాయండి. ఇక్కడ ఇల్లు కూడా వెరైటీగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. మనం ఏమైనా పువ్వుల చెట్లు అవి పెంచుకుంటాం కానీ వీళ్ళేంటో బిర్యానీ మసాలాలు అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ ప్రతి చోట అయ్యే కనిపిస్తున్నాయి. రకరకాల పువ్వుల చెట్లు ఒకటి కనిపిస్తున్నాయండి. మనకి మందార చెట్లు అవి మనం పెంచుకుంటేనే మన దొడ్లో వస్తాయి, కానీ వీళ్ళకి రోడ్డు పక్కన కూడా పండేస్తున్నాయండి అవి మందార చెట్లు అయ్యి. మన పువ్వులు దేవుడికి కోసుకుంటాం. వీళ్ళు ఏంటంటే పిచ్చి చెట్లలో కూడా ఉన్నాయి మందార చెట్లు అయ్యి. ఇక్కడ కేరళలో అన్ని రకాల చెట్లు కూడా ఆయుర్వేదాల్లో తయారు చేస్తారండి. చూస్తున్నారు కదా మనం వచ్చిన రోడ్డు అన్నమాట ఇది. ఇక్కడ టీ చెట్లు ఇవి ఓ ప్లేస్లో ఆఫ్ చేశారు. మేము ఆ ప్లేస్లో అయితే చాలాసేపు ఆగి ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం.